ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ఫస్ట్ వస్తుంది. సో ఇంకెందుకు లేట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మనం దిస్ కీవర్డ్ కోసం డిస్కస్ చేద్దాం. జావాలోని దిస్ కీవర్డ్ ని ఎలా యూజ్ చేస్తున్నామంటే ఇది ఒక రిఫరెన్స్ వేరియబుల్ లాగా యూజ్ చేస్తాం. ఏదైతే ఆబ్జెక్ట్ యూజ్ చేస్తున్నామో ప్రస్తుతం ఆ ఆబ్జెక్ట్ కి రిఫరెన్స్ వేరియబుల్ లాగా దిస్ కీవర్డ్ ని యూజ్ చేస్తాం. ఇలా దిస్ యూజ్ చేయడం వల్ల దిస్ ఏం చేస్తుందంటే ఆబ్జెక్ట్ యొక్క స్టేట్ ని అండ్ బిహేవియర్ ని చెప్తుంది. ఈ దిస్ కీవర్డ్ యూజ్ చేయడం వల్ల మనకి ఏంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, దాన్ని ఎలా యూజ్ చేస్తామో ఒకసారి చూద్దాం. ఇదేం చేస్తుందంటే ఇప్పుడు ఏదైతే కరెంట్ క్లాస్ ఏదైతే ఉందో దాని ఇన్స్టాన్స్ వేరియబుల్ ని క్రియేట్ చేయడంలో యూజ్ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే క్లాస్ ఉందో ఆ క్లాస్ యొక్క ఇన్స్టాన్స్ వేరియబుల్ ని రిఫర్ చేయడానికి ఈ దిస్ అనే కీవర్డ్ అనేది యూజ్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే ఇంకా కరెంట్ క్లాస్ ఏదైతే ఉందో దాని మెథడ్ ని క్లాస్ యొక్క మెథడ్ ఉంటుంది కదా, ఆ మెథడ్ ని ఇన్వోక్ చేసుకోవడానికి కూడా ఇది యూజ్ అవుతుంది. ఇంకా కరెంట్ క్లాస్ ఏదైతే ఉందో దాని కన్స్ట్రక్టర్ ఉంటుంది కదా, ఆ కన్స్ట్రక్టర్ ని ఇన్వోక్ చేసుకోవడానికి కూడా ఈ దిస్ అనేది యూజ్ అవుతుంది. ఏ మెథడ్ అయితే కాల్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ మెథడ్ లోకి ఆర్గ్యుమెంట్స్ ని పాస్ చేయడానికి కూడా దిస్ కీవర్డ్ యూజ్ అవుతుంది. ఇంకా మెథడ్ కాల్ లోనే కాకుండా కన్స్ట్రక్టర్ ని కాల్ చేసుకునేటప్పుడు కూడా ఆర్గ్యుమెంట్స్ ని పాస్ చేయడానికి దిస్ కీవర్డ్ యూజ్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే మెథడ్ ఉంటుంది కదా, ఆ మెథడ్ నుంచి కరెంట్ క్లాస్ యొక్క ఇన్స్టాన్స్ ని ఏదైతే ప్రస్తుతానికి క్లాస్ ఉందో ఆ క్లాస్ యొక్క ఇన్స్టాన్స్ ని రిటర్న్ చేయడానికి దిస్ కీవర్డ్ యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ యూసేజెస్ ని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ఎగ్జాంపుల్ తో డిస్కస్ చేస్తే మీకు ఇంకొంచెం క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ వన్ ఏంటి అంటే దిస్ అనే కీవర్డ్ ని ఎక్కడ యూజ్ చేస్తున్నాం, ఇన్స్టాన్స్ వేరియబుల్ కరెంట్ క్లాస్ యొక్క ఇన్స్టాన్స్ వేరియబుల్ ని రిఫర్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. ఇది అసలు ఇదేంటి అండ్ దీని ఎగ్జాంపుల్ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ కీవర్డ్ అనేది ఏంటంటే ఇప్పుడు ఏదైతే మనం కరెంట్ క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్ యొక్క ఇన్స్టాన్స్ వేరియబుల్ ఏదైతే ఉందో దాన్ని రిఫర్ చేయాలి. ఇప్పుడు మనం క్లాస్ అనేది స్టూడెంట్ అని క్రియేట్ చేసాం అనుకోండి, దాని ఇన్స్టాన్స్ వేరియబుల్ ఆ స్టూడెంట్ ని టెస్ట్ చేయాలనుకుంటున్నాం. సో టెస్ట్ దిస్ అని ఇస్తాం అనమాట. దిస్ అంటే ఏమవుతుందంటే స్టూడెంటే అవుతుంది. అలా దాని యొక్క ఇన్స్టాన్స్ వేరియబుల్ ని క్రియేట్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. ఇన్స్టాన్స్ వేరియబుల్ కి అండ్ పారామీటర్ కి మధ్య ఆర్గ్యుమెంట్స్ ఇన్స్టాన్స్ వేరియబుల్ కి అండ్ పారామీటర్ కి మధ్య అంబిగ్విటీ ఉందనుకోండి, అలాంటప్పుడు ఈ కీవర్డ్ దిస్ కీవర్డ్ యూజ్ చేసామంటే ఆ అంబిగ్విటీ అనేది పోతుంది పూర్తిగా. ఫస్ట్ ఒకవేళ కీవర్డ్ దిస్ కీవర్డ్ లేకుండా ఎలా చేస్తున్నామో దిస్ కీవర్డ్ ఉంటే ఎలా చేస్తున్నామో ఒకసారి చూద్దాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఎగ్జాంపుల్ అయితే దిస్ కీవర్డ్ యూజ్ చేయకుండా ఉన్నది. క్లాస్ స్టూడెంట్, ఇంట్ రోల్ నెంబర్, స్ట్రింగ్ నేమ్, ఫ్లోట్ ఫీ. స్టూడెంట్ డీటెయిల్స్ ఏమి ఉన్నాయి, రోల్ నెంబర్, నేమ్ ఫ్లోట్ లోనే, అదే ఫీజ్ అనేది ఫ్లోట్ లో ఉంది. ఇక్కడ ఫీ అంటే ఫీజు, నేమ్ అంటే ఎన్, రోల్ నెంబర్. ఓకేనా. నెక్స్ట్ వాయిడ్ డిస్ప్లే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటర్ అని ఫస్ట్ రోల్ నెంబర్, తర్వాత నేమ్, తర్వాత వాడి ఫీజు కనిపించాలి. నెక్స్ట్ క్లాస్ టెస్ట్ దిస్, ఈ దిస్ ని టెస్ట్ చేయాలన్నమాట. సో ఏంటి దిస్ అంటే, టెస్ట్ దిస్ అంటే మనం ఏదైతే తీసుకున్నామో అదే క్లాస్ అనమాట. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. స్టూడెంట్ ఫస్ట్ S1 అనే ఆబ్జెక్ట్ S2 అనే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాం. ఎక్కడి నుంచి అంటే స్టూడెంట్ అనే క్లాస్ నుంచి. 111 అంకిత్, 5000 ఫీజు. సేమ్ S2 ఆబ్జెక్ట్ కి 112 సుమిత్, 6000 ఫీజు. ఇప్పుడు S1 అండ్ S2 ని డిస్ప్లే చేయాలి. S1 డిస్ప్లే అనగానే డిస్ప్లేలోకి వెళ్ళి రోల్ నెంబర్, నేమ్, ఫీజు ని డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు మనకి అవుట్పుట్ చూసుకుంటే కరెక్ట్ గా రాలేదు, 0 నల్ 0.0 వచ్చింది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు ఎందుకు అలా రాలేదు అంటే, ఫస్ట్ మనకి స్టూడెంట్ లోపల ఇంట్ రోల్ నెంబర్, స్ట్రింగ్ నేమ్, ఫ్లోట్ ఫీ అని ఇచ్చాం. నార్మల్ గా అయితే పాత ఎగ్జాంపుల్ ఎలా ఇస్తూ వచ్చాం, రోల్ నెంబర్ ని ఆర్ అని తీసుకున్నాం, స్ట్రింగ్ నేమ్ ని ఎన్ అని తీసుకున్నాం, ఫీని ఎఫ్ అని తీసుకున్నాం. మామూలుగా అయితే అలా తీసుకుంటాం. కానీ రోల్ నెంబర్ అని తీసుకున్నాం, నేమ్ అని తీసుకున్నాం, ఫీని ఫీ అని తీసుకున్నాం. అంటే రెండు సేమ్ ఉన్నాయి. అందువల్ల మనకి అవుట్పుట్ లో ఎర్రర్ వచ్చింది, అంటే అవుట్పుట్ కరెక్ట్ గా రాలేదన్నమాట. సో మీకు ఇక్కడ అర్థమైంది కదా. ఇప్పుడు దిస్ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని సేమ్ ఎగ్జాంపుల్ మనకి చూస్తే అవుట్పుట్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూడండి, రోల్ నెంబర్ దగ్గర రోల్ నెంబర్ ఈక్వల్స్ టు రోల్ నెంబర్ అనే ఉంచాం, కాకపోతే పక్కన దిస్ డాట్ రోల్ నెంబర్ ఈక్వల్స్ టు రోల్ నెంబర్ అని పెట్టాం. ప్రోగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు, సేమ్ ఎక్స్ప్లెనేషనే. ఇప్పుడు దిస్ పెట్టడం వల్ల మనకి అవుట్పుట్ లో అలా వస్తుందో లేదో ఒకసారి రన్ చేస్తే మనకి చూడండి, 111 అంకిత్ 5000, 112 సుమిత్ 6000. సో అవుట్పుట్ అయితే అలా వచ్చేసింది. ఇప్పుడు దిస్ కీవర్డ్ లేకుండా మీరు యూజ్ చేయాలంటే మనం ప్రీవియస్ వాటిలో చెప్పుకున్నాం కదా, రోల్ నెంబర్ ని ఆర్ అని తీసుకోవడం, నేమ్ ని ఎన్ అని తీసుకోవడం, ఫ్లోట్ ఫీజ్ ని ఎఫ్ అని తీసుకోవడం, అలా తీసుకున్నాం అనుకోండి
మనకు అక్కడ దిస్ కీవర్డ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, సేమ్ ప్రోగ్రామే. సెకండ్ యూసేజ్ ఏంటి అంటే ఏదైతే కరెంట్ క్లాస్ ఉందో దాని మెథడ్ ని ఇన్వోక్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నాం. ఇది అర్థం అవ్వాలంటే ఎగ్జాంపుల్ చూద్దాం. ఏదైతే కరెంట్ క్లాస్ యొక్క మెథడ్ ఉందో దాన్ని ఇన్వోక్ చేసుకోవచ్చు. ఎలా అంటే దిస్ కీవర్డ్ యూజ్ చేసుకొని. ఒకవేళ ఇక్కడ దిస్ కీవర్డ్ యూజ్ చేయలేదనుకోండి, కంపైలర్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్ గా దిస్ అనే కీవర్డ్ ని యాడ్ చేసేస్తుంది. కీవర్డ్ ఎక్కడైతే ఉండాలో అక్కడ ఆటోమేటిక్ గా దిస్ కీవర్డ్ ని యాడ్ చేస్తుంది ఎప్పుడైతే మెథడ్ ని ఇన్వోక్ చేసుకుంటుందో. అది ఒక ఎగ్జాంపుల్ లో చూస్తే మీకు ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ చిన్నగా డయాగ్రామ్ అయితే కనిపిస్తుంది కదా. క్లాస్ ఏ వాయిడ్ ఎం వాయిడ్ ఎన్ తీసుకున్నాం. ఎం అనే మళ్ళీ ఈ మొత్తం 3 మెథడ్స్ ని తీసుకున్నాం. ఎం ఎన్ ఎం మళ్ళీ. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. న్యూ ఏ క్యాపిటల్ ఏ అంటే క్యాపిటల్ ఏ ఇచ్చాము ఇక్కడ చూసుకోండి, అంటే క్లాస్ ని. డాట్ ఎన్ మొత్తం న్యూ ఏ ని ఎన్ ని న్యూ ఏ ఎన్ ఎన్ తీసుకున్నాం. ఏ అండ్ ఇంకా ఎన్ ఒకటి తీసుకున్నాం. ఈ 2 మెథడ్స్ ని న్యూ కింద కన్సిడర్ చేసుకున్నాం, అంటే ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు దీన్ని కంపైలర్ కి ఇస్తే ఎం ఉంది కదా, ఎం పక్కన దిస్ అనే కీవర్డ్ ని యాడ్ చేసేస్తుంది. ఇప్పుడు ఒకసారి సేమ్ ని ప్రోగ్రామ్ లో ఒకసారి చూద్దాం. క్లాస్ ఏ వాయిడ్ ఎం వాయిడ్ ఎన్. వాయిడ్ ఎం లోపల సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ హెలో ఎం అని ఇచ్చాం. వాయిడ్ ఎన్ లోపల సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ హెలో ఎన్ అని ఇచ్చాం. ఇప్పుడు ఎం అనే దాన్ని క్రియేట్ చేసాం. ఎం పక్కన దిస్ పెట్టాం. నెక్స్ట్ క్లాస్ టెస్ట్ దిస్ 4. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఏ ఈక్వల్స్ టు న్యూ ఏ అంటే ఇక్కడ క్యాపిటల్ ఏ అనేది మనం తీసుకున్న క్లాస్, స్మాల్ ఏ అనేది ఆబ్జెక్ట్. సో ఏ డాట్ ఎన్. ఏ అనేది ఇక్కడ మనం తీసుకున్న ఆబ్జెక్ట్ యొక్క డిస్ప్లేని ఎలా యూజ్ చేస్తామో ఇక్కడ ఎన్ అనే మెథడ్ ని యూజ్ చేసాం. ఎన్ అని యూజ్ చేయగానే ఎన్ లోకి వెళ్ళి హెలో ఎన్ ని ప్రింట్ చేస్తుంది. ఫస్ట్ ఎన్ యూజ్ చేసాం కాబట్టి హెలో ఎన్ ని ప్రింట్ చేస్తుంది. తర్వాత ఇంకా మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఇచ్చాం కాబట్టి అక్కడ ఎం ని ప్రింట్ చేస్తుంది. మెయిన్ ఫంక్షన్ నుంచి ఎగ్జిక్యూషన్ కాబట్టి ఫస్ట్ హెలో ఎన్ ని ప్రింట్ చేసింది. నెక్స్ట్ అదే కరెంట్ క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ ని ఇన్వోక్ చేసుకోవడానికి ఎలా చేస్తామో అది కూడా చూద్దాం. థర్డ్ వన్ ఏంటంటే కరెంట్ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ ని ఇన్వోక్ చేసుకోవడం. అలా కన్స్ట్రక్టర్ ని కాల్ చేసుకోవాలి అంటే ఏదైతే కరెంట్ క్లాస్ ఉందో దాని యొక్క కన్స్ట్రక్టర్ ని కాల్ చేసుకోవాలంటే దిస్ కీవర్డ్ ని యూజ్ చేసుకుని కాల్ చేసుకుంటాం. ఇలా యూజ్ చేయడం బట్టి మనం ఏదైతే కన్స్ట్రక్టర్ ఉందో ఆ కన్స్ట్రక్టర్ ని మళ్ళీ రీయూజ్ చేసుకుంటాం అనమాట. ఇంకా చెప్పాలంటే ఆ కన్స్ట్రక్టర్ ని మళ్ళీ కాల్ చేసుకుంటున్నాం. ఆ కన్స్ట్రక్టర్ అనేది చైనింగ్ లాగా యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు దీని ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఇక్కడ ఏంటంటే క్లాస్ ఏ తీసుకున్నాం. ఏ అనే క్లాస్ ఏ లోపల సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ హెలో ఏ అని ఇచ్చాం. ఇప్పుడు ఏ లోపలే మళ్ళీ ఇంట్ ఎక్స్ అని డిఫైన్ చేసుకున్నాం. ఇంట్ ఎక్స్ అనేది ఎక్స్ కి సంబంధించిన ఎక్స్ వేరియబుల్ ఏదైతే తీసుకున్నామో ఆ ఎక్స్ అనేది ఇంట్లా ఉంది అని అర్థం. నెక్స్ట్ దిస్ అనే కీవర్డ్ ని ఇచ్చాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎక్స్ ని ప్రింట్ చేయాలి. క్లాస్ టెస్ట్ దిస్ 5. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. క్యాపిటల్ ఏ ఈక్వల్స్ టు న్యూ ఏ ఆఫ్ 10. స్మాల్ ఏ అనే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాం. ఇప్పుడు ఏ యొక్క వాల్యూ ఏ ఆఫ్ 10 అని ఇచ్చాం కదా. 10 ని ఎక్కడి నుంచి కాల్ చేసుకుంటుందంటే ఏ ఆఫ్ 10 ఎక్కడ, ఏ ఆఫ్ అని ఎక్కడ ఇచ్చాం, ఇంట్ ఎక్స్ దగ్గర ఇచ్చాం. అంటే మనం ఎక్స్ వాల్యూ ఇక్కడ ఇచ్చాం అనమాట 10 అని. అప్పుడు ఎక్స్ వాల్యూ ప్రింట్ చేయమని చెప్పాం కదా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని. ఎక్స్ వాల్యూ ఎంత ఉంటుందంటే 10. ఫస్ట్ హెలో ఏ ఎందుకు వచ్చింది అంటే మనం ఇక్కడ ఏ మెథడ్ ని యూజ్ చేసాం ఆర్ ఏ కన్స్ట్రక్టర్ ని యూజ్ చేసాం. మనం ఇక్కడ ఏ కన్స్ట్రక్టర్ ని యూజ్ చేసాం. ఏ ఈక్వల్స్ టు న్యూ ఆఫ్ ఏ అని చెప్పించాం కదా. ఫస్ట్ ఏ కన్స్ట్రక్టర్ అనగానే హెలో ఏ ప్రింట్ అవుతుంది. తర్వాత పారామీటర్ ఇచ్చాం కాబట్టి ఆ పారామీటర్ ని కాల్ చేసుకుంటుంది అనమాట. హెలో ఏ 10 అని అవుట్పుట్ వచ్చింది. నెక్స్ట్ వన్ ఫోర్త్ యూసేజ్ ఏంటి అంటే మెథడ్ లోకి ఆర్గ్యుమెంట్ ని పాస్ చేస్తున్నాం. దిస్ కీవర్డ్ ఏం చేస్తుందంటే ఆర్గ్యుమెంట్ ని మెథడ్ లోకి పాస్ చేస్తుంది. ఇది మెయిన్లీ ఎక్కడ యూజ్ చేస్తున్నాం అంటే ఈవెంట్ హ్యాండ్లింగ్ లో యూజ్ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. క్లాస్ S2 అనే క్లాస్ క్రియేట్ చేసాం. వాయిడ్ ఎం ఇదేంటంటే మెథడ్. S2 ఆబ్జెక్ట్ OBJ అని తీసుకున్నాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ మెథడ్ ఈజ్ ఇన్వోక్డ్ అని చెప్పి ప్రింట్ అవ్వాలి ఎప్పుడైతే మెథడ్ ని ఇన్వోక్ చేసుకుంటామో అప్పుడు. నెక్స్ట్ ఇంకో మెథడ్ ని తీసుకున్నాం వాయిడ్ పి లోపల ఎం ఆఫ్ దిస్ అని ఇచ్చాం. ఎం లో ఏది ఉందో దాన్ని యాక్సెస్ చేసుకోవాలన్నమాట. ఇక్కడికి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. S2 S1 ఈక్వల్స్ టు న్యూ S2 అనే క్లాస్ కి S1 అనే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాం. ఇప్పుడు S1 డాట్ పి అన్నాం. S1 డాట్ పి మెథడ్ ఎక్కడ ఉందంటే వాయిడ్ పి మెథడ్ లోకి వెళ్తుంది. వాయిడ్ పి మెథడ్ లో ఏముంది, ఎం ఆఫ్ దిస్ అని ఉంది. ఎం లోకి వెళ్తుంది. ఎం లో ఏది ఉందో S2 OBJ ని యాక్సెస్ చేసుకుంటుంది. S2 OBJ అంటే దాని లోపల ఏముంది, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ మెథడ్ ఈజ్ ఇన్వోక్డ్ అని ఉంది. సో మెథడ్ ఈజ్ ఇన్వోక్డ్ అని ప్రింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ యూసేజ్ ఏంటి అంటే
కన్స్ట్రక్టర్ కాల్ చేసేటప్పుడు ఆర్గ్యుమెంట్ ని ఎలా పాస్ చేస్తుందో చూస్తాం. దిస్ కీవర్డ్ ఎలా యూజ్ అవుతుంది ఇక్కడ చూద్దాం. ఈ దిస్ కీవర్డ్ అనేది కన్స్ట్రక్టర్ కాల్ టైంలో మనం దానిలోకి ఆర్గ్యుమెంట్ ని పాస్ చేస్తున్నాం అనమాట. ఇది ఎక్కువగా ఎక్కడ యూజ్ అవుతుందంటే మనకి మల్టిపుల్ క్లాసెస్ ఉన్నాయి. మల్టిపుల్ క్లాసెస్ లోని ఆబ్జెక్ట్ ని అన్ని క్లాసెస్ లో కూడా ఆబ్జెక్ట్ సేమ్ ఉందనుకోండి, అప్పుడు యూజ్ అవుతుంది. దీని ఎగ్జాంపుల్ చూద్దాం. క్లాస్ బి అనే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాం. తర్వాత A4 OBJ అని ఇచ్చాం. బి లోపల A4 OBJ. ఒకవేళ అలా అయితే దిస్ OBJ ఈక్వల్స్ టు OBJ. అంటే A4 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఆ A4 అనే ఆబ్జెక్ట్ మనం క్లాస్ బి లోకి ఇన్వోక్ చేసుకున్నాం. ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్ దిస్ కీవర్డ్ యూజ్ చేసుకుని దిస్ OBJ ఈక్వల్స్ టు OBJ. ఏదైతే దిస్ లోపల ఉన్న ఆబ్జెక్ట్ ఉందో ఆ ఆబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వాయిడ్ డిస్ప్లే. డిస్ప్లే లోపల system.out.println OBJ డేటా. OBJ లో ఏదైతే డేటా ఇస్తున్నామో ఆ డేటా ప్రింట్ చేయాలి. నెక్స్ట్ క్లాస్ A4 అనే క్లాస్ ని డిక్లేర్ చేసుకున్నాం. A4 అని పైన ఆబ్జెక్ట్ ఇచ్చాం కదా, ఇప్పుడు A4 అనే క్లాస్ ని డిక్లేర్ చేసుకున్నాం. A4 లోపల ఇంట్ డేటా ఈక్వల్స్ టు 10 ఇచ్చాం. ఇప్పుడు A4 మెథడ్, ఆ మెథడ్ లోపల న్యూ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాం. స్మాల్ b అని న్యూ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాం. ఇప్పుడు b.display అనగానే డిస్ప్లేలోకి వెళ్తుంది. system.out.println OBJ డేటా అని ఉంది కదా, ఇప్పుడు దాన్ని ప్రింట్ చేయాలి. OBJ డేటా అనగానే మనకు OBJ వాల్యూ ఎంత ఇచ్చాం, ఆ డేటా అనేది ఎంత ఉంది, 10 ఉంది. ఇక్కడ OBJ అనేది ఏంటి అవుతుంది, A4 అవుతుంది. A4 లోపల మనం డేటా ఎంత ఇచ్చాం, 10 ఇచ్చాం. సో ఆ 10 అనేది ప్రింట్ అవుతుంది. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. A4 A ఈక్వల్స్ టు న్యూ A4. స్మాల్ a అనే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాం క్యాపిటల్ A4 కి. ఇక్కడ మనం దేన్ని డిస్ప్లే చేయట్లేదు, ఓకేనా. సో దాని అవుట్పుట్ ఏమవుతుందంటే 10 అవుతుంది. 10 ఎలా అయిందో చెప్పాం కదా అది. అండ్ లాస్ట్ యూసేజ్ ఏంటి అంటే దిస్ కీవర్డ్ ని ఏదైతే కరెంట్ క్లాస్ ఉందో ఆ క్లాస్ యొక్క ఇన్స్టాన్స్ ని రిటర్న్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. అది ఎలా రిటర్న్ చేస్తామంటే మెథడ్ లోపల ఒక స్టేట్మెంట్ ఇస్తాం అనమాట. ఇక్కడ మనం ఇచ్చిన రిటర్న్ టైప్ అనేది ఎలా ఉండాలి అంటే క్లాస్ అనేది ఏ టైప్ అయితే దానికి సంబంధించిన రిటర్న్ టైప్ ఇవ్వాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ దీని సింటాక్స్ అయితే రిటర్న్ టైప్ మెథడ్ నేమ్ ఇస్తాం. రిటర్న్ టైప్ వాయిడ్ అయితే వాయిడ్, ఇంట్ అయితే ఇంట్ ఇస్తాం. రిటర్న్ దిస్ అని ఇస్తాం అనమాట. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. క్లాస్ ఏ గెట్ ఏ, రిటర్న్ దిస్. ఏదైతే ఉందో దాన్ని రిటర్న్ చేయాలి. వాయిడ్ మెసేజ్ system.out.println హెలో జావా అని ప్రింట్ చేస్తున్నాం. క్లాస్ test1 పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. న్యూ ఏ గెట్ ఏ మెసేజ్. సో న్యూ ఏ అనగానే ఏ యొక్క ఎక్కడైతే యూజ్ చేసాం ఏ గెట్ ఏ ఉంది కదా అక్కడికి వెళ్తుంది. రిటర్న్ దిస్ దేన్ని రిటర్న్ చేస్తుంది, ఏదైతే ఏ అండ్ గెట్ ఏ దాన్ని రిఫర్ చేస్తుందో దాన్ని రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు మెసేజ్ అనగానే మెసేజ్కి వస్తుంది. system.out.println హెలో జావా ఉంది కదా, హెలో జావాని ప్రింట్ చేస్తుంది. ఇదంతా కూడా దిస్ కీవర్డ్ కోసం. నెక్స్ట్ వీడియోలో మనం ఇన్హారిటెన్స్ కోసం డిస్కస్ చేద్దాం. ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెషన్ లో కామెంట్ చేయండి. అండ్ ఏదైనా టాపిక్ కావాలన్నా కింద కామెంట్ సెషన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.